వైసీపీది ప్రిజనరీ అయితే తమది విజనరీ అన్నారు మంత్రి లోకేష్. డబుల్ ఇంజిన్ సర్కార్ బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోందని చెప్పారు. ఎన్ని ఒప్పందాలు చేసుకున్నామన్నది కాదు, ఎన్ని సంస్థలు నెలకొల్పామన్నదే తమకు ముఖ్యమన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే చంద్రబాబు విజనే కారణమన్నారు లోకేష్. వెళ్తే సింగపూర్ ప్రభుత్వానికి మెయిల్స్ పెడతారు. నేను ఇప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్తున్నా 18th నుంచి 25th ఆన్ ది ఇన్విటేషన్ ఆఫ్ ది ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఐఎమ్ గోయింగ్. అది వాళ్ళు అక్కడ కూడా మెయిల్స్ పెడతారు. లేదంటే నేను గూగుల్ వాళ్ళు కూడా ట్వీట్లు పెట్టారు. నేను మీరు చూస్తే కొంతమంది వైకాపాలు ఇట్లనే చేస్తారు. ఏంటంటే వాళ్ళకి వేరే పని ఏమి ఉండదు, పెట్టుబడులు రాకుండా చేస్తారు. అందుకనే కదా ప్రిజనరీకి విజనరీకి చాలా తేడా ఉంటుంది స్వామి. అది ప్రజలు కూడా గమనించారు కనుకనే 94% సీట్లలో మమ్మల్ని గెలిపించారు, ఆశీర్వదించారు. చాలా కష్టపడాలి. ముందు ముందు ఇంకా ఈ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైనింగ్ ఎంత స్పీడ్గా వెళ్తుందో మీరు చూస్తారు కదా. బాస్ ఆర్సిలర్ మిత్తల్ వి గాట్ ఇట్ డన్. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగకుండా మేము ఆపాం. రైల్వే జోన్ పూర్తి చేసాం. బల్క్ డ్రగ్ పార్క్ నోడ్కి శంకుస్థాపన చేసాం. ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ చేసాం. బీపీసీఎల్ రిఫైనరీకి ఇప్పుడు మనం శంకుస్థాపన అయిపోతున్నాం. అంటే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఏ స్పీడ్లో పరిగెడుతుందో ఇది ఉదాహరణ. అండ్ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి కేవలం 17 నెలలు అయింది. 17 నెలలు అయింది. అట్లా పనిచేస్తున్నాం. సుమారుగా $120 బిలియన్ కమిట్మెంట్ ఆల్రెడీ వచ్చింది. అది యాక్చువల్లీ ఇప్పుడు పెరుగుతుంది. ఎందుకంటే $5 బిలియన్ వచ్చింది, 125 అవుతుంది అది. సో $125 బిలియన్ ఇప్పుడు కమిట్మెంట్ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. $125 బిలియన్ ఇప్పుడు ముందర గ్రౌండ్ చేయాలి. ప్యారల్గా కొత్తగా కూడా అట్రాక్ట్ చేయాలి. సో ఆర్ ఫోకస్ ఇస్ ఆన్ గ్రౌండింగ్, నాట్ ఆన్ అనౌన్స్మెంట్స్ అలోన్. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రాల్లో నేను మనతో పోటీ పడి అనౌన్స్మెంట్ చేశారు ఒక కంపెనీది. ఈరోజు పొద్దున ఆ కంపెనీ డినై చేసింది. మీరు చూసారు లేదా? మేము ఎక్కడా చెప్పలేదు, కర్టసీగా కలిసాము. సో నేను అనౌన్స్మెంట్స్కి తొందరపడట్లా. ఆ కంప్యూటర్ అన్నం పెడుతుందా? ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు ఇస్తే అది ఉద్యోగాలు క్రియేట్ చేస్తుందా? బట్ లుక్ ఎట్ ఇట్ టుడే బాస్, లుక్ ఎట్ వాట్ హైదరాబాద్ ఇస్ టుడే. ఆ రోజు ఇత్తనాలు ఎవరు వేశారు? ఫౌండేషన్ ఎవరు చేశారు? అప్పుడు కాంపిటీషన్ వేరే రకంగా ఉండే. అసలు భారతదేశం వైపు ఎవరు చూడట్లా. ఇండియా వాజ్ నాట్ ఇన్ ఎనీవన్స్ రేడార్. అలాంటిది ముఖ్యమంత్రి గారు వెళ్ళి స్వయంగా బిల్ గేట్స్ గారిని ఒక్క ప్రెజెంటేషన్తో కన్విన్స్ చేసి తీసుకొచ్చారు.